స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. అందరూ స్తుతి 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 స్తుతి. ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి నిండు మనసుతో, నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై. बोलो यीशु महाराज की जय. आने वाले खुदा मसीह की जय. मन येसु स्वामी की जय. స్తోత్రం 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 స్తోత్రం. నీ సత్యము సమాజములో, నీ నీతి నా హృదయములో, నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. రెండు చేతులెత్తి ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా యేసేగు నిండు మనసుతో మనను కాచి కాపాడుతూ పోషిస్తున్న ప్రభుకు నిండు మనసుతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కరువు రానివ్వకుండా సమృద్ధిని ప్రసాదిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మరి దేవుడు తన కృపనిచ్చి మన ప్రయాణాల్లో, ఉద్యోగాలు చేసిన వారికి మరి వారి ప్రయాణాల్లో, ఉద్యోగంతట్లో ఈరోజు చేయబోతున్న పనులన్నింటిలో దేవుడు మరి దేవుని సహాయము, దేవుని కాపుదల ఉండినట్లుగా ప్రయాణాల్లో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయ దేవుడు, సత్యవంతుడైన యేసయ్య మీకు తోడుగా ఉండునట్లుగా, తోడుగా ఉండునుగాక, మీకు అండగా ఉండునుగాక, మీకు తన కాపుదల దయచేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సమృద్ధిగా ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించునుగాక, మీ వ్యాపారాల్లో నా ప్రభు ఆశీర్వదించి అధిక లాభాలతో దీవించునుగాక, దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునుగాక, నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి సంవత్సరాలు, అనేక సంవత్సరాలు మీకు ప్రసాదించునుగాక. దేవుని కాపుదల, దేవుని అనుగ్రహం మీకు ఈ సంవత్సరాలంతా ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్య పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి, మందిరాలను బట్టి, పరిచర్యను బట్టి, అలాగే కొందరు సేవకులు ఇబ్బంది పడుతున్నారు. మన చాలా కొన్ని యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో నష్టాలు చూస్తూ ఉన్నారు. మరి దేవుడు ఆ సేవకులకు మరి తోడుగా ఉండి అన్ని అవసరతల అక్కర్లన్నీ తీర్చి ఘనమైన సేవను అనుగ్రహించి సంఘాలను, కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి సేవకుల మీద ఎలాంటి దాడులు జరగకుండా దేవుడే సంరక్షిస్తూ, రక్షిస్తూ కాపాడున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి సోషల్ మీడియాలను బట్టి, షైన్ ఫర్ జీసస్ షైన్ అనే సోషల్ మీడియా పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి దేవుడు మమ్మల్ని మరి ఇక్కడ ప్రాంతాలను నిలబెట్టుకున్నాడు. మమ్మల్ని బట్టి, అలాగే పరిచయం సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు చేస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. మరి ఈరోజు బుధవారము, మరి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 16:33 చూద్దాం. యోహాను సువార్త 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించిన ఉన్నాను. లోకాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవడము కదా. ఇప్పుడు చూపుతో చూస్తారు కదా, వాడు ఎవడో తప్పు చేస్తున్నాడు, మనం కూడా తప్పు చేసి పైకొద్దాం కదా, తప్పు చేసి పైకొద్దాం. నేత్రాశ, వాడు తప్పు చేశాడు, మనం కూడా తప్పులు చేస్తూ పైకొద్దామని. లోకం ఇచ్చే అంటే లోకంలో ఉండేవన్నీ వీటన్నిటినీ లోకంలో ఉండేటి అంటే వ్యభిచారము, కామకత్వము కదా, అబద్ధాలు, మోసాలు కదా, కోపతాపాలు, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలు కదండి. వీటన్నిటినీ నా ప్రభు పాపం, అదంతా పాపమే. పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, జయశీలుడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? నాయందు మీకు సమాధానము కలుగుతుంది. లోకం ఇచ్చే సమాధానం కాదు, అది యోహాన్లో ఉంటుంది. అది యోహాన్లో ఇంకో చోట లోకం ఇచ్చినట్లుగా కాదు సమాధానము, శాంతి. నా శాంతినే మీకు ఇస్తాను, నా శాంతిని. ఏమండి, యోసేపు చిన్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడే కొనిపోబడ్డాడు కదా, తీసుకోపోబడ్డాడు బానిసగా. ఎక్కడైనా ఏడ్చినట్టుగా, ఎక్కడైనా గగ్గోలు పెట్టినట్టుగా, ఎక్కడైనా బాధపడినట్టుగా రాయబడిందా బైబిల్? ఎక్కలేదు. యెహోవా ఆత్మ కలిగిన వాడు జైల్లో సమాధానంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సమాధానంగా ఉన్నాడు. దేవుడిచ్చే సమాధానం అలా ఉంటుంది. దేవుడిచ్చే సమాధానము. శ్రమల్లో కూడా దేవుని సమాధానము మనకు కలుగుద్ది. కాబట్టి ప్రేమ దేవులారా, లోకం ఇచ్చినట్లు కాదు. లోకము కొంతే ఇచ్చుద్ది, కొంతే కదా, లోకంలో కూడా ఉంది అనండి. లోకంలో కొన్ని కుటుంబాలు చూడండి, లోకల్ని ఏదో సమాధానం ఉన్నట్టుగా పండగల పబ్బాలు వస్తాయి చూడండి. పండగల పబ్బాలు, ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు సమాధానంగా ఉంటారు. ఆ పండగల పబ్బాలన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఫైటింగ్, గొడవలు. సమాధానం ఉంటుందా కంపల్లో? ఉండదు. కానీ మన ఇళ్లల్లో, మన గుండెలో దేవుని సమాధానము ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నా ప్రభు లోకాన్ని జయించిన వాడు. దేవుని కృప మీ అందరికీ తోడైయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మీరు లోకాన్ని జయించారు, ధైర్యంగా ఉండండి అని వాగ్దానం చేశావు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకంలో కూడా మరి లోకం ఇచ్చే సమాధానం అది కొద్దిగా ఉంటుంది. మీరిచ్చే సమాధానము ఎప్పుడు, ప్రతిరోజు, ఈరోజు, రేపు, మరుసటి రోజు, అయ్యా సంవత్సరాంతం వరకు ఎప్పుడు మేము సమాధానంగా ఉంటాం. శ్రమల్లో కూడా సమాధానంగా ఉంటాం. అది నీ సమాధానం, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే శాంతి. ప్రభానికి స్తోత్రం. మీరిచ్చిన ఈ అమూల్యమైన వాక్కులను బట్టి ఈ వాక్య విన్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.